దేవునికే మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని దేవుడే ఎన్నుకొని ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశంలోకి నడిపించినప్పటికీ కూడా అంతం వరకు వాళ్ళు విధేయత కలిగి లేకపోతే మాత్రం అనేక దినాలు వాళ్ళ ఆ యొక్క దేశంలో ఉండరు అని దేవుడు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. మనం కూడా క్రైస్తవులైనప్పటికీ కూడా రక్షణ పొందుకున్న దేవుని తలాంతుల చేత మనం వాడబడతా ఉన్నప్పటికీ కూడా అంతం వరకు విధేయత కలిగి లేకపోతే మాత్రం నశించిపోయేవారుగానే ఉంటాము. రాజుగా సౌల్ని దేవుడు ఎన్నుకుంది దేవుడే. అయినా కానీ అంతం వరకు విధేయత కలిగి లేకపోవటం వల్ల రాజుగా సౌలు తీసివేయబడ్డాడు. అవునండి. ఇప్పుడు సంసోనికి ఆ యొక్క బలాన్ని దేవుడే దయచేశాడు. దేవుని యందు భయం భక్తి లేకపోవటం వలన ఆ యొక్క సంసోను ఆ బలాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు సొలొమోనుకి ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడే దయచేశాడు. కాకపోతే ఆ యొక్క జ్ఞానం చివరి రోజుల్లో అతన్ని రక్షించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ జ్ఞానంలో లోపం కాదండి, తను అంతవరకు విధేయత కలిగి లేకపోవటం వలన వాళ్ళు పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము అంతం వరకు విధేయత కలిగి దేవుడిచ్చిన తలాంతుల ద్వారా దేవుడిని గొప్పగా మహిమపరిచేవారిగా ఉండాలి. ఎవరైతే అంతం వరకు విధేయత కలిగి ఉంటారో వారే నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. దేవునికే మహిమ కలుగునుగాక.